శ్రీ విద్యాగణపతయ నమ, శ్రీమాత్రే నమ, శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మణే నమ. ముందుగా పిఠాపురం గురూజీ యూట్యూబ్ ఛానల్ ప్రేక్షక మహాశైలకు నమస్కారం. ఈరోజు తేదీ 26/3/2026. ఈరోజు పంచాంగం స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ పరాభవనామ సంవత్సరము, ఉత్తరాయణము, వసంత ఋతువు, చైత్రమాసము, శుక్లపక్షము, వారము గురువారము, తిథి అష్టమి, ఉదయం 11:49 వరకు అష్టమి తిథి ఉండి తదుపరి నవమి తిథి వస్తుంది. నక్షత్రం ఆర్ద్రా నక్షత్రం. సాయంత్రం 4:19 వరకు ఆర్ద్రా నక్షత్రం ఉండి తదుపరి పునర్వసు నక్షత్రం వస్తుంది. యోగం శోభన యోగం. రాత్రి 12:31 వరకు శోభన యోగం ఉండి తదుపరి అతిగండ యోగం వస్తుంది. కరణం భవకరణం. ఉదయం 11:49 వరకు భవకరణం ఉండి తదుపరి బాలువకరణం వస్తుంది. వర్జం తెల్లవారుజామున 3:51 ప్రారంభమై 5:21 వరకు ఉంటుంది. దుర్ముహూర్తం ఉదయం 10:07 ప్రారంభమై 10:56 వరకు ఉంటుంది. తిరిగి మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభమై 3:49 వరకు ఉంటుంది. అమృత ఘడియలు ఉదయం 6:50 ప్రారంభమై 8:21 వరకు ఉంటాయి. రాహుకాలం మధ్యాహ్నం 1:41 ప్రారంభమై 3:12 వరకు ఉంటుంది. యమగండం ఉదయం 6:03 ప్రారంభమై 7:34 వరకు ఉంటుంది. సూర్యోదయం ఉదయం 6:03 సూర్యాస్తమయం సాయంత్రం 6:15 సూర్యుడు సంచరించేటటువంటి రాశి మీనరాశిలోను, చంద్రుని యొక్క సంచారం మిథున రాశిలోను జరుగుతుంది. ఈరోజు దక్షిణం వైపు వారసులు కనుక సాధ్యమైనంత వరకు దక్షిణం వైపు ప్రయాణాలను మర్జించడం మంచిది. ఇక ఈరోజు విశేషించి శ్రీరామ నవమి. ముందుగా అందరికీ కూడా శ్రీరామ నవమి శుభాకాంక్షలను తెలియజేస్తూ ఆ రామచంద్రుడి యొక్క అనుగ్రహం పరిపూర్తిగా అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక ఈరోజు గ్రహగతులను అనుసరించి 12 రాశుల వారికి కూడా దీని ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా మేషరాశి వారి యొక్క ఫలితాలు. మేషరాశి అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, కృత్తికా నక్షత్రం 1వ పాదం వారు ఈ మేషరాశిలోకి వస్తారు. తృతీయ స్థానంలో సంచరిస్తున్నటువంటి చంద్రుడి యొక్క ప్రభావం వలన ప్రధానంగా వృత్తి, ఉద్యోగ, వ్యాపారపరమైనటువంటి విషయాల నిమిత్తంగా లాభదాయకమైనటువంటి స్థితి కనిపిస్తోంది. అలాగే నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నటువంటి వారికి కొంతవరకు ప్రయత్నాలు సఫలీకృతమయ్యేటటువంటి అవకాశం, ప్రధానంగా స్త్రీ మూలకంగా విశేషమైనటువంటి ధన యోగాన్ని పొందేటటువంటి అవకాశాలు ఉన్నాయి. వృత్తి, ఉద్యోగపరమైనటువంటి విషయాల్లోనూ వ్యాపారపరమైనటువంటి విషయాల్లోనూ అనుకూలత ఏర్పడుతుంది. వృత్తిపరంగాను వ్యాపారపరంగాను మీ యొక్క వృత్తిని, వ్యాపారాన్ని విస్తీర్ణపరిచేటటువంటి ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి. ఉద్యోగంలో మీ అంచనాలను నిజమయ్యేటటువంటి విధానంలో నూతన కార్యక్రమాలు అనేటటువంటివి ప్రారంభించే అవకాశాలు, అనుకూలతలు పూర్తిగా ఉన్నాయని చెప్పచ్చు. చాలా కాలంగా ఉన్నటువంటి సమస్యను క్రమక్రమంగా అధిగమించి నూతన ఉత్తేజంతో, నూతనమైనటువంటి ఆలోచన దృక్పథంతో ముందుకు తీసుకుని వెళ్ళి అనుకూలించేటటువంటి ఫలితంగా ఉంది. నూతన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. పాత బాకీలు వసూలవుతాయి. కుటుంబ సభ్యులతో ఉన్నటువంటి వివాదాలు రాజీ మార్గంగా ఉండేటటువంటి అవకాశాలు, రాజీ పడేటటువంటి పరిస్థితి అధికంగా కనిపిస్తోంది. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి కొంత ఉపశమనము అనేటటువంటిది కనిపిస్తోంది. ఈరోజు చివరిలో చేపట్టినటువంటి పనులు కొంత మందకొడిగా జరిగేటటువంటి అవకాశాలు ఉన్నాయి. దూర ప్రయత్నాలు అనేటటువంటివి సూచిస్తున్నాయి. సంతానపరమైనటువంటి విషయ నిమిత్తంగా విద్యా విషయాల్లో ఆశించినటువంటి ఫలితాలు పొందుతారు, కానీ ఏదో అసంతృప్తి అనేటటువంటిది మిమ్మల్ని వెంటాడేటటువంటి అవకాశంలో ఉంది. ఏది ఏమైనప్పటికీ అన్ని రంగాల వారికి కూడా కార్యసిద్ధి కలుగుతుంది. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. సర్వవిధాల అభివృద్ధి అనేటటువంటిది సాధిస్తున్నారు. అయితే ఇన్ని రకాలైనటువంటి శుభ ఫలితాల వలన కొంత దృష్టి దోషము అనేటటువంటిది కలుగుతుంది. కనుక మీరు ఈరోజు శ్రీ కార్యసిద్ధి హనుమ అనేటటువంటి స్తోత్రాన్ని పారాయణ చేయడం వల్ల, అలాగే ఆంజనేయ స్వామి వారి యొక్క దేవాలయాన్ని దర్శించుకోవడం వలన విశేషమైనటువంటి శుభ ఫలితాలను మీరు పొందుతారు అని తెలియజేస్తూ వృషభ రాశి కృత్తికా నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, రోహిణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, మృగశిర నక్షత్రం 1, 2 పాదాల వారు ఈ వృషభ రాశిలోకి వస్తారు. ద్వితీయ స్థానంలో సంచరిస్తున్నటువంటి చంద్రుడి యొక్క ప్రభావం వలన ఈరోజు దూర ప్రయాణాలలో అవాంతరాలు అనేటటువంటివి కలిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అనవసరమైనటువంటి గొడవల జోలికి వెళ్ళకండి. ఆరోగ్యపరమైనటువంటి విషయం నిమిత్తంగా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి.
కుటుంబ సభ్యులతో మీకు భేదాభిప్రాయాలు ఏర్పడేటటువంటి అవకాశాలు, ఆరోగ్య విషయం నిమిత్తంగా అశ్రద్ధ అనేటటువంటిది అస్సలు మంచిది కాదు. ఆర్థిక పరిస్థితి అనేటటువంటిది కొంత గందరగోళంగా ఉండేటటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. స్వల్పమైనటువంటి ఫలితాలను మాత్రమే పొందే అవకాశం ఉంది. పని అనేటటువంటిది ఎంత చేసినా, పని నిమిత్తంగా ఎంత మీరు అభివృద్ధిని చెందుదామని అనుకుంటున్నా, వృత్తి వ్యాపారపరమైనటువంటి విషయం నిమిత్తంగా ఎన్ని రకాలుగా ముందడుగులు వేస్తున్నా, ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా ఏదో రకమైనటువంటి ఆటంకం అనేటటువంటిది ఏర్పడుతోంది. ఇటు ఇంటిలోనూ అటు బయట కూడా మానసిక ప్రశాంతత లేని జీవనాన్ని కొద్దిగా ఇబ్బందిగా గడిపేటటువంటి అవకాశాలు, గృహ నిర్మాణ ప్రయత్నాలు కొంతవరకు ఆలస్యమయ్యేటటువంటి అవకాశాలు ఉన్నాయి. నిరుద్యోగస్తులకు కొంత కష్టకాలంగానే చెప్పుకోవచ్చు. అలాగే కొంత గందరగోళమైనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. వృత్తిపరంగాను వ్యాపారపరమైనటువంటి విషయాల నిమిత్తంగాను స్వల్పమైనటువంటి లాభాలు మాత్రమే అందుతాయి తప్ప ఆశించినంత మేర లాభదాయకమైనటువంటి స్థితి కనిపించటం లేదు. ఈరోజు ఉద్యోగస్తులకు అదనపు బాధ్యతలు, మరింత ఇబ్బందులు కలిగించేటటువంటి విధానంలో పనులు చేయవలసినటువంటి పరిస్థితి కనిపిస్తుందని చెప్పచ్చు. అలాగే ఈరోజు చివరన అంటే పని పూర్తయింది అని అనుకునేటటువంటి సమయంలో కొంతవరకు శుభవార్త వినేటటువంటి అవకాశం ఉంది. కొంత అనుకూలత అనేటటువంటిది కూడా ఏర్పడేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సాయంత్రం దాటిన తర్వాత కొంతవరకు అనుకూలత ఉంటుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారపరమైనటువంటి విషయాల నిమిత్తంగా మిశ్రమమైనటువంటి ఫలితాలు, కుటుంబపరమైనటువంటి విధానంలో ఆలోచన దృక్పథంతో ముందుకు వెళ్ళవలసినటువంటి అవసరం అధికంగా కనిపిస్తుంది. కనుక ఈరోజు మీరు దత్త స్తవాన్ని పారాయణ చేసి దత్తాత్రేయ దేవాలయాన్ని సందర్శించడం వలన విశేషమైనటువంటి శుభ ఫలితాలను మీరు పొందుతారు అని తెలియజేస్తూ, మిథున రాశి మృగశిర నక్షత్రం 3, 4 పాదాల వారు, ఆరద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, పునర్వసు నక్షత్రం 1, 2, 3 పాదాల వారు ఈ మిథున రాశిలోకి వస్తారు. ఈరోజు జన్మంలో సంచరిస్తున్నటువంటి చంద్రుని యొక్క ప్రభావం వలన మానసిక ఆందోళన అనేటటువంటిది తగ్గడం, అనుకూలతలు ఏర్పడడం, అభివృద్ధి సాధించడం, ప్రజా సౌజన్యంతో అనుకున్నటువంటి ప్రతి పనిని పూర్తి చేసి పాత బాకీలు అనేటటువంటి వసూలయ్యేటటువంటి విధానంలో ఉండడం, ఆదాయం అనుకూలించడం, వృత్తి, ఉద్యోగ, వ్యాపారపరమైనటువంటి విషయాల నిమిత్తంగా అభివృద్ధిని సాధించడం కలుగుతుంది. ధనాదాయం బాగుంటుంది, కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. అలాగే బహుముఖ ప్రజ్ఞాశాలుగా గుర్తింపు అనేటటువంటిది కూడా లభిస్తుంది అని చెప్పచ్చు. ప్రధానంగా విశేషమైనటువంటి పాత బాకీలు ఏవైతే ఉన్నాయో అవి రావడంతో పాటు అనుకూలించేటటువంటిది ఏంటయ్యా అంటే విశేషమైనటువంటి వ్యాపార లాభము అనేటటువంటిది ఈరోజు కనిపిస్తుంది. కుటుంబంతో చాలా సంతోషంగా గడుపుతారు. అనుకూలతలు ఏర్పడతాయి, సుఖం కలుగుతుంది, ఆధ్యాత్మిక చింతన అనేటటువంటిది కూడా కలుగుతుంది. అయితే చిన్ననాటి మిత్రులను కలుసుకునేటటువంటి విషయాల్లోనూ అలాగే వాళ్ళతో తెచ్చించేటటువంటి విషయాల్లోనూ కొద్దిగా ఆచితూచి వ్యవహరించడం మంచిది. అన్నదమ్ములతోటి ఆస్తిపాస్తుల విషయాల నిమిత్తంగా ఆడపడుచులతోటి కొన్ని వివాదాలు పరిష్కారం అయ్యేటటువంటి విధానంలో అవకాశాలు కనిపిస్తున్నాయి. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు అనేటటువంటివి పెరుగుతాయి. ఇంటికి సంబంధించినటువంటి నిర్మాణాలు కానీ లేదా ఇంటికి సంబంధించినటువంటి ఆలోచన విధానాలు కానీ గృహ సంబంధమైనటువంటి మార్పులు చేర్పులు చేసేటటువంటి కార్యరూపాలు అనేటటువంటివి దాల్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆర్థిక పరిస్థితి అనేటటువంటిది మెరుగుపడుతుంది. పాత రుణాలు అనేటటువంటివి తీరుస్తారు. ఉద్యోగస్తులకు అదనపు పని భారము నుంచి ఉపశమనం అనేటటువంటిది కలిగే అవకాశాలు చాలా అధికంగా ఉన్నాయి. చిన్న తరహా పరిశ్రమలకు అలాగే నూతన పెట్టుబడులు పెడదాం అనుకునేటటువంటి వారికి ఈరోజు చాలా అనుకూలిస్తుంది. ఈరోజు ధనపరమైనటువంటి విషయాల నిమిత్తంగా ఇబ్బందులు అనేటటువంటిది కొరత ఎదుర్కొనేటటువంటి అవకాశాలు ఉన్న ఆరోగ్య విషయం నిమిత్తంగా ప్రధానంగా డబ్బు ఎక్కువ ఖర్చు అవుతుంది. జాగ్రత్త వహించడం మంచిది. సన్నిహితుల నుంచి అవసరానికి సహాయ సహకారాలు అనేటటువంటివి అందుతాయి. బంధుమిత్రుల నుంచి కీలకమైనటువంటి సమాచారాన్ని సేకరిస్తారు. వృత్తి వ్యాపారపరమైనటువంటి విషయాల్లో లాభాలు అందుతాయి. ఈరోజు మీరు సర్వ విధాలా కూడా అనుకూలత అనేటటువంటిది ఏర్పడుతుందని చెప్పచ్చు. ఈరోజు ఉండేటటువంటి శుభ ఫలితాలను పొందడానికి, అనుకూలతలు ప్రాప్తించడానికి సప్త చిరంజీవ స్తోత్రాన్ని పారాయణ చేయడం వలన విశేషమైనటువంటి శుభ ఫలితాలను మీరు పొందుతారు అని తెలియజేస్తూ, కర్కాటక రాశి పునర్వసు నక్షత్రం 4వ పాదం వారు, పుష్యమే నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, ఆశ్లేష నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు కర్కాటక రాశిలోకి వస్తారు. వ్యయస్థానంలో సంచరిస్తున్నటువంటి చంద్రుని యొక్క ప్రభావం వలన అనవసరమైనటువంటి ఖర్చులు, ప్రయాణపరమైనటువంటి విషయం నిమిత్తంగా ఇబ్బందులు, ఆర్థికపరమైనటువంటి నష్టాలు,
ప్రారంభం లగాయతూ ప్రయాణపరమైనటువంటి విషయం నిమిత్తంగా విలువైనటువంటి వస్తువులు అజాగ్రత్తగా ఉండడం వలన ఇబ్బందికరమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. బంధువులతోటి మిత్రులతోటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు, బంధువర్గాలతో స్నేహితులతోటి సన్నిహితులతోటి మాట పట్టింపులు ఏర్పడడం జరుగుతాయి. మీ మాటకు విలువ పెరుగుతోంది అనేటటువంటిది అనుకునేటటువంటి విధానంలోనూ ఏదో రకమైనటువంటి తప్పటడుగులు వేసేటటువంటి అవకాశం, తప్పు ఎటువైపు చూసినా సరే ఏదో సమస్యాత్మకంగానే మీ మీదకే తోసేటటువంటి విధానంలో ఉండడం, వృత్తి వ్యాపారపరమైనటువంటి విషయాల నిమిత్తంగా సమస్యల నుంచి పరిష్కార మార్గాల గురించి ఎదురు చూడవలసినటువంటి పరిస్థితి ఏర్పడడం జరుగుతాయి. చేసేటటువంటి పనులు మందకొడిగా సాగుతాయి. కీలకమైనటువంటి వ్యవహారాల్లో కుటుంబ సభ్యుల యొక్క సలహాలు తీసుకోవడం, ముందుగా సాగడం, తద్వారా మంచి ఫలితాలను పొందడం జరుగుతుంది. కానీ విలువైనటువంటి వస్తువుల విషయంలో కొంచెం జాగ్రత్త అనేటటువంటిది చాలా అవసరం. పెద్దవారి యొక్క సలహాలను సంప్రదింపులను తీసుకోండి. నాకు తెలుసులే, నేను చెయ్యగలనే, నేను ఉన్నానులే అనేటటువంటి మొండితనాన్ని వదలడం చాలా ముఖ్యం ఈరోజు. అలాగే ప్రయాణపరమైనటువంటి విషయాల నిమిత్తంగా వాయిదా వేసుకోవడం అనేటటువంటిది కూడా చాలా మంచిదని చెప్పచ్చు. చిన్న తరహా కుటీర పరిశ్రమలకు ఆదరణ అనేటటువంటిది పెరుగుతుంది. ఆర్థికంగా రావాల్సినటువంటి లాభాలు అంతంత మాత్రమే కనిపిస్తున్నాయి. ఉద్యోగపరమైనటువంటి విషయం నిమిత్తంగా పని భారము అనేటటువంటిది పెరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఈరోజు మధ్యలోనే కొన్ని పనులు నిలిచి పోయేటటువంటి అవకాశాలు, కుటుంబ సభ్యులతో మనస్పర్ధలు, ప్రయత్నించినటువంటి పనులు అంతంత మాత్రంగా జరగడం, నిరుద్యోగ ప్రయత్నాలు అనేటటువంటివి ఆశాజనకంగా లేకపోవడం జరుగుతుంది. సాయంత్రం దాటిన తర్వాత కొంత అనుకూలించేటటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా వృత్తిపరంగా, వ్యాపారపరంగా, ఉద్యోగపరంగా ఉండేటటువంటి వారు కుటుంబ సభ్యులకి కొంత సమయాన్ని కేటాయించవలసినటువంటి పరిస్థితి ఈరోజు అధికంగా కనిపిస్తుంది. అయితే ప్రధానమైనటువంటిది ఏంటయ్యా అంటే, మీరు ఎంత చేసినా ఏం చేసినా సరే ప్రధానంగా ఉద్యోగపరమైనటువంటి స్త్రీ పురుషుల ఉభయులకి కూడా పై అధికారులతోటి అలాగే ప్రభుత్వపరమైనటువంటి విషయాలతోటి కొన్ని ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఏర్పడే అవకాశం కనిపిస్తుంది. కనుక కొద్దిగా జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. ఇక ఈరోజు మీ పైన ఉదాహరించినటువంటి ఇబ్బందులను అధిగమించడానికి, అనుకూలతలు ఏర్పడడానికి శ్రీ మహాశాస్త అనుగ్రహ కవచం అనేటటువంటిది పారాయణ చేయడం, అలాగే దగ్గరలో ఉండేటటువంటి హరహర క్షేత్రాన్ని కానీ లేదా అయ్యప్ప స్వామి దేవాలయాన్ని కానీ దర్శించడం వలన విశేషమైనటువంటి శుభ ఫలితాలను మీరు పొందుతారు అని తెలియజేస్తూ, సింహరాశి మఘ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, పుబ్బా నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, ఉత్తర నక్షత్రం 1వ పాదం వారు ఈ సింహరాశిలోకి వస్తారు. ఏకాదశ స్థానంలో సంచరిస్తున్నటువంటి చంద్రుని యొక్క ప్రభావం వలన పాత బాకీలు వసూలవడం, శుభ ప్రయత్నాలు, శుభకార్య ప్రయత్నాలు సఫలీకృతమవడం, కుటుంబ సభ్యుల నుంచి ఆదరాభిమానాలు పొందడం, అవసరానికి సరైనటువంటి విధానంలో సహాయ సహకారాలు అనేటటువంటివి లభించడం, వృత్తి ఉద్యోగపరమైనటువంటి విషయాల నిమిత్తంగా అధికారుల నుంచి కీలకమైనటువంటి సమాచారం అనేటటువంటిది మీకు అందడం, అన్ని రంగాల వారికి కూడా ప్రయత్నించినటువంటి ప్రతి ప్రయత్నము కూడా సఫలీకృతం అవ్వడం, ప్రయత్నాలన్నీ కూడా ఏ విధమైనటువంటి ఆటంకాలు లేకుండా అనుకూలించడం, బంధుమిత్రులతోటి స్నేహితులతోటి సన్నిహితులతోటి విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొనడం లాంటి శుభ ఫలితాలు అనేటటువంటివి కలుగుతున్నాయి. సన్నిహితులతో వివాదాలు పరిష్కారం అవుతాయి. ప్రారంభించినటువంటి పనులు నిరవధికంగా కొనసాగుతాయి. ఉన్నటువంటి పనులు నిదానంగా పూర్తి చేయగలుగుతారు. నూతన వ్యాపార ప్రయత్నాలు, పెట్టుబడుల గురించి లాభదాయకమైనటువంటి స్థితిని పొందుతారు. ఈరోజు మీరు ప్రధానంగా ధనపరంగా ఇతరులతో మాట్లాడడం అంత మంచిది కాదు, ఎవరికి డబ్బు ఇవ్వడం కూడా అంత మంచిది కాదు అనేటటువంటిది గ్రహించండి. ఆరోగ్య విషయం నిమిత్తంగా కొద్దిగా జాగ్రత్తగా ఉంటే అన్ని విధాలా బాగుంటుంది. పనులను బద్ధకం లేకుండా చేయగలుగుతారు, అనుకూలిస్తుంది. వ్యాపార విషయాల్లో తెలివిగా వ్యవహరించి మంచి లాభదాయకమైనటువంటి స్థితిని పరిపూర్తిగా పొందుతారు ఈరోజు అని చెప్పచ్చు. ప్రధానంగా ఈరోజు ఉండేటటువంటి ఇబ్బందులను అధిగమించడానికి, పైన ఉదహరించిన సమస్త శుభ ఫలితాలను మరింత మంగళప్రదంగా పొందడానికి శ్రీ మంగళ చండికా స్తోత్రాన్ని పారాయణ చేయడం, అలాగే దగ్గరలో ఉండేటటువంటిది ఏదైనా అమ్మవారి దేవాలయాన్ని దర్శించడం లేదా చండీ పారాయణ కానీ చండీ హోమాది కార్యక్రమాలు చేయించుకోవడం వల్ల కానీ విశేషమైనటువంటి శుభ ఫలితాలను మీరు పొందుతారు అని తెలియజేస్తూ, కన్యారాశి ఉత్తర నక్షత్రం 2, 3, 4 పాదాల వారు, హస్తా నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, చిత్తా నక్షత్రం 1, 2 పాదాల వారు ఈ కన్యారాశిలోకి వస్తారు. దశమ స్థానంలో సంచరిస్తున్నటువంటి చంద్రుని యొక్క ప్రభావం వలన
స్థిరాస్తి వివాదాలు అనేటటువంటి పరిష్కార దిశగా అనుకూలించేటటువంటి విధానంలో మారతాయి. దూరపు బంధువుల నుంచి అనుకోని విధానాల్లో ఉన్నతమైనటువంటి శుభవార్తను, మీ అభివృద్ధికి కారణమయ్యేటటువంటి ఆనందకరమైనటువంటి వార్తలను, సమాచారాన్ని అందించడం వలన కొంత విశేషమైనటువంటి శుభ ఫలితాలను పొందుతారు. ఆర్థిక పరిస్థితి గతంలో కంటే మెరుగుపడేటటువంటి అవకాశాలు ఉన్నాయి. చేసేటటువంటి పనుల్లో అవరోధాలు కలిగినప్పటికీ వాటిని పూర్తిగా ముఖ్యమైనటువంటి వ్యవహారాల్లో కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం వల్ల వృత్తిపరంగాను, ఉద్యోగపరంగాను, వ్యాపారపరంగాను కూడా మీదే కీ రోల్ ప్రారంభించేటటువంటి విధానంలో ఉంటుంది. సంతానపరమైనటువంటి విషయాల్లో, వివాహ విషయం నిమిత్తంగా కానీ, వృత్తి, ఉద్యోగ, వ్యాపారపరమైనటువంటి విషయాల నిమిత్తంగా చేసేటటువంటి ప్రయత్నాలు వేగవంతం చేసేటటువంటి అవకాశాలు, అనుకూలించేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. జీవిత భాగస్వామితో ఆలయ సందర్శనాలు అనుకూలించేటటువంటి విధానంలో ఉండడం. ఈరోజు ప్రారంభంలాగాయతూ సర్వత్రా అనుకూలతే ఉంది తప్ప ప్రతికూలత అనేటటువంటిది లేదనే చెప్పుకోవచ్చు. ఆర్థిక ఇబ్బందులు తొలగుతాయి, అనుకూలతలు ఏర్పడతాయి. స్వల్పంగా ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు కూడా అధిగమిస్తారు. వృత్తి, ఉద్యోగపరమైనటువంటి విషయాల నిమిత్తంగా విశేషమైనటువంటి లాభదాయకమైనటువంటి స్థితిని పొందుతారు. వ్యాపార విస్తృతి అనేటటువంటిది కలుగుతుంది. చిన్న తరహా పరిశ్రమలకు నూతన పెట్టుబడులు అనేటటువంటివి పరిపూర్తిగా అందుతాయి. ఈరోజు ఉండేటటువంటి శుభ ఫలితాలను మరింత పొందడానికి, అనుకూలతలు ఏర్పడడానికి, ఉన్నటువంటి సమస్యలను దూరం చేసుకోవడానికి కనకధార స్తోత్రాన్ని పారాయణ చేయడం, అలాగే దగ్గరలో ఉండేటటువంటిది ఏదైనా అమ్మవారి దేవాలయాన్ని కానీ, లేదా మీకు దగ్గరలో ఉండేటటువంటి గ్రామ దేవతా దేవాలయాన్ని కానీ సందర్శించడం వలన విశేషమైనటువంటి శుభ ఫలితాలను మీరు పొందుతారు అని తెలియజేస్తూ, తులారాశి. చిత్తా నక్షత్రం 3-4 పాదాల వారు, స్వాతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాల వారు తులారాశిలోకి వస్తారు. నవమ స్థానంలో సంచరిస్తున్నటువంటి చంద్రుని యొక్క ప్రభావం వలన ఆర్థికపరమైనటువంటి విషయాల నిమిత్తంగాను, భూములకు సంబంధించినటువంటి విషయాల నిమిత్తంగాను కొన్ని ఆటంకాలు అనేటటువంటివి ఏర్పడడం, వృత్తి వ్యాపారపరమైనటువంటి విషయాల నిమిత్తంగా విరోధాలు, ఆర్థికపరమైనటువంటి నష్టాలు అనేటటువంటివి కనిపిస్తున్నాయి. దీర్ఘకాలిక రుణ ప్రయత్నాల నుంచి కొంత ఉపశమనం పొందినప్పటికీ గృహ నిర్మాణాది ప్రయత్నాలు కానీ, వ్యాపార వృద్ధిపరమైనటువంటి వాతావరణం నిమిత్తంగా చేసేటటువంటి బ్యాంకుల పరమైనటువంటి లోన్ల విషయంలో కానీ కొన్ని ఆటంకాలు ఏర్పడేటటువంటి పరిస్థితి ఉంది. గృహంలో కొన్ని సంఘటనలు అనేటటువంటి మిమ్మల్ని కొద్దిగా మానసికంగా కృంగదీసేటటువంటి విధానంలో కనిపిస్తున్నాయి. అన్ని రంగాల వారికి కూడా అనుకూల వాతావరణమైనటువంటిది కనిపిస్తున్నప్పటికీ ఆర్థికంగాను, మానసికంగాను కొంత చికాకు, ఆర్థికంగా కొంత మెరుగైనటువంటి పరిస్థితులు కనిపిస్తున్నా వచ్చినటువంటి ధనం ఏదో రూపకంగా ఖర్చు అయ్యేటటువంటి పరిస్థితే కనిపిస్తుంది. సంఘంలో ప్రముఖుల నుంచి కొన్ని విరోధాలు ఏర్పడతాయి. రాజకీయంగా కొన్ని ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. వృత్తి, ఉద్యోగపరమైనటువంటి విషయాల నిమిత్తంగా బాధ్యతలు అనేటటువంటివి అధికమయ్యేటటువంటి అవకాశం ఉంది. సమర్థవంతంగా నిర్వర్తించినప్పటికీ మీ పై అధికారులు మిమ్మల్ని కొంచెం ఈసరించుకునేటటువంటి విధానంలోనూ, మీ మనస్సును కష్టపట్టేటటువంటి విధానంలోనూ అధిక వాతావరణం కనిపిస్తోంది. అలాగే దూర ప్రయాణాలు వాయిదా వేయడం అనేటటువంటిది మంచిది. స్వల్పంగా ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు కనిపిస్తున్నాయి. వ్యాయామాలు, యోగా, మెడిటేషన్ లాంటివి చేయడం వలన అనుకూలించేటటువంటి అవకాశం ఉంది. కుటుంబ సభ్యులతో దైవపరమైనటువంటి సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. వృత్తి వ్యాపారాల్లో, పెట్టుబడుల్లో కొన్ని సమస్యలు పరిష్కార దిశగా మార్గం అనేటటువంటిది సాయంత్రం ఏర్పడుతుంది. వ్యాపార నిమిత్తంగా విస్తృత ప్రయత్నాలు అనేటటువంటివి కొంత వాయిదా వేయడం మంచిది. ఏది ఏమైనప్పటికీ ఈరోజు ఉండేటటువంటి ఇబ్బందులను అధిగమించడానికి, అనుకూల పరిస్థితులు మీకు ఏర్పడడానికి శ్రీ వెంకటేశ విజయ స్తోత్రాన్ని పారాయణ చేయడం, దగ్గరలో ఉండేటటువంటిది ఏదైనా వెంకటేశ్వర స్వామి వారి యొక్క దేవాలయాన్ని కానీ, రామాలయాన్ని కానీ దర్శించడం వలన విశేషమైనటువంటి శుభ ఫలితాలు మీరు పొందుతారు అని తెలియజేస్తూ, తదుపరి వృశ్చిక రాశి. విశాఖ నక్షత్రం 4వ పాదం వారు, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు వృశ్చిక రాశిలోకి వస్తారు. అష్టమ స్థానంలో సంచరిస్తున్నటువంటి చంద్రుని యొక్క ప్రభావం వలన మీకు సంబంధం లేని విషయాల్లో తలదూర్చడం, అనుకూలతలు అంతంత మాత్రంగా ఉండడం, ఇతరుల వలన అవమానాలు పడవలసినటువంటి పరిస్థితులు, అపనిందలు కలిగేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరికి షూరిటీ సంతకాలు కానీ, లేదా మీ దగ్గర ఉండేటటువంటి ధనాన్ని ఇచ్చే
అప్పుగా ఇచ్చినా సరే అటువంటి ప్రయత్నాలు కానీ అంతగా అనుకూలించే పరిస్థితి లేదు. ఈరోజు కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉంటాయి, తస్మాత్ జాగ్రత్త. వృత్తి ఉద్యోగంలో కొన్ని ఊహించినటువంటి సంఘటనలు ఎదురైనా వాటిని అధిగమించేటటువంటి తెలివితేటలు అనుకూలతలు మీకు ఉంటాయి. అన్ని విధాల అభివృద్ధి అనేటటువంటిది సాధిస్తారు. కానీ ఆర్థికంగానూ మానసికంగానూ ఏదో తెలియనటువంటి భయము ఆందోళన మిమ్మల్ని వెంటాడి వేధించేటటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. వ్యాపారంలో ఆశించినటువంటి రీతిలో రాణించేటటువంటి అవకాశాలు, గృహ నిర్మాణ ప్రయత్నాలు అనేటటువంటివి మధ్యలోనే నిలిచిపోయేటటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కుటుంబ సభ్యుల యొక్క విషయంలో మీరు తీసుకున్నటువంటి నిర్ణయాలు అందరికీ నచ్చే విధానంలో ఉండవు అనేటటువంటిది గ్రహించండి. ముఖ్యమైనటువంటి పనులు కొంత వాయిదా వేయడం అనేటటువంటిది మంచిది. స్థిరాస్తి వివాదాలు, నూతన ఒప్పందాల జోలికి ఈరోజు వెళ్ళకండి. కోర్టుపరమైనటువంటి విషయం నిమిత్తంగా కూడా కొన్ని చికాకులు పొందేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే చిన్ననాటి మిత్రులతోటి, బంధువులతోటి, స్నేహితులతోటి మాట్లాడేటటువంటి సమయంలో ఎలా మాట్లాడుతున్నాం, ఏం మాట్లాడుతున్నాము అనేటటువంటి పరిస్థితిని 1కి 10 సార్లు ఆలోచించి ఆచితూచి నిర్ణయం తీసుకోవడం చాలా మంచిది. కొద్దిగా జాగ్రత్త పడండి, జాగ్రత్త పడవలసినటువంటి అవసరం ఉంది. ఈరోజు ప్రారంభంలో అన్నదమ్ములతోటి, ఆడపడుచులతోటి సన్నిహితంగా ఉన్నప్పటికీ మధ్యాహ్నం దాటిన తర్వాత చిన్నపాటి వివాదాలు కలిగేటటువంటి అవకాశం కనిపిస్తోంది. ఆరోగ్య విషయాలు కానీ, ఆరోగ్యపరమైనటువంటి విధానాల్లో కానీ వైద్యులను సంప్రదించడం చాలా మంచిది, అనుకూలంగా ఉంటుంది. ఆధ్యాత్మిక చింతన అనేటటువంటిది కూడా పెరుగుతుంది. ఈరోజు మీకు ఉండేటటువంటి ప్రతికూలతలను అధిగమించడానికి, అనుకూలతలు ఏర్పడడానికి శ్రీదేవి ఖడ్గమాల స్తోత్రాన్ని పారాయణ చేయడం, అమ్మవారి దేవాలయాన్ని దర్శించడం వలన విశేషమైనటువంటి శుభ ఫలితాలను మీరు పొందుతారు అని తెలియజేస్తూ, ధనస్సు రాశి మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, పూర్వాషాఢ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదం వారు ఈ ధనస్సు రాశిలోకి వస్తారు. సప్తమ స్థానంలో సంచరిస్తున్నటువంటి చంద్రుని యొక్క ప్రభావం వలన సర్వత్రా అనుకూలతలు, అభివృద్ధి, సంఘంలో గౌరవ మర్యాదలు పెరగడం, విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొనడం, గృహ నిర్మాణ ప్రయత్నాలు వేగవంతం చేయడం, వ్యాపారస్తులకు సకాలంలో పెట్టుబడులు అనేటటువంటివి అందడం, నిరుద్యోగస్తులకు ఉద్యోగ ప్రయత్నాలు సఫలీకృతం అవ్వడం, నూతన అవకాశాలు అందుకోవడం లాంటి శుభ ఫలితాలు జరుగుతాయి. ఇంకా చెప్పుకోవాల్సి వస్తే బయట నవ్వుతూ ఉన్న ఉత్సాహంతో కొన్ని పనులు పూర్తి చేసేటటువంటి విధానంలో ఉన్న మిమ్మల్ని మీరు ఎప్పటికప్పుడు మెరుగుపరుచుకునేటటువంటి ప్రయత్నాలు అవ్వచ్చు, మీకు మీరుగా చేసేటటువంటి ఉన్నతమైనటువంటి పనులు కావచ్చు, ఆర్థిక వ్యవహారాలు అనుకూలిస్తూ అన్ని విధాల అభివృద్ధిని సాధించేటటువంటి విధానంలో ఆలోచన దృక్పథం అనేటటువంటిది జరుగుతుంది. అలాగే ఆకస్మిక ధనప్రాప్తి అనేటటువంటిది కలిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఉద్యోగస్తులకు చాలా కాలంగా ప్రయత్నిస్తున్నటువంటి ఫలితాలు అనేటటువంటి పరిపూర్తిగా పొందుతారు. శ్రమకు తగినటువంటి ఫలితము, గుర్తింపు అనేటటువంటిది లభిస్తుంది. గృహానికి సంబంధించినటువంటి శుభకార్యాలను నిర్వర్తిస్తారు. ఈరోజు మధ్యలో ఆదాయ వర్గాలు అనేటటువంటి విషయం నిమిత్తంగా ఆందోళన, గందరగోళం అనేటటువంటిది కలిగే అవకాశాలు ఉన్నాయి. కానీ వాటిని అధిగమించి అనుకూలించేటటువంటి విధానంలో ఉంటాయి. అన్ని రంగాల వారికి ఆశించినటువంటి ఫలితాలు అందేటటువంటి అవకాశంగాను, సంతానపరమైనటువంటి విషయాల నిమిత్తంగా, విద్యా ఉద్యోగపరమైనటువంటి ప్రయత్నాల నిమిత్తంగా శుభ వార్తలు వినేటటువంటి అవకాశం చాలా అధికంగా కనిపిస్తుంది. మొత్తం మీద ఈరోజు మీకు ఉండేటటువంటి శుభ ఫలితాలను మరింతగా పొందడానికి, అనుకూలతలు ఏర్పడడానికి, అభివృద్ధిని సాధించడానికి గురు కవచాన్ని పారాయణ చేయడం, ఉన్నటువంటి ఇబ్బందులను అధిగమించడానికి, అనుకూలతలు ఏర్పడడానికి దత్త స్తవాన్ని పారాయణ చేసి దత్తాత్రేయ దేవాలయాన్ని కానీ, దక్షిణామూర్తి దేవాలయాన్ని కానీ దర్శించడం వలన, లేదా శివాలయాన్ని దర్శించడం వలన విశేషమైనటువంటి శుభ ఫలితాలు మీరు పొందుతారు అని తెలియజేస్తూ, తదుపరి మకర రాశి వారి యొక్క ఫలితాలు. ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పాదాల వారు, శ్రవణ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, ధనిష్ఠ నక్షత్రం 1, 2 పాదాల వారు ఈ మకర రాశిలోకి వస్తారు. షష్ఠ స్థానంలో సంచరిస్తున్నటువంటి చంద్రుని యొక్క ప్రభావం వలన ఆర్థికపరమైనటువంటి విషయాల నిమిత్తంగా అనుకూలతలు ఏర్పడడం, సమాజంలో గౌరవ మర్యాదలు కలిగినటువంటి వ్యక్తులు మీకు సహాయ సహకారాలు అందించడం, రాజకీయ పరంగా ఉన్నత అనుకూలమైనటువంటి స్థితి అనేటటువంటిది కలపడం, విజయ పరంపర అనేటటువంటిది అనుకూలించడం, సుఖము లాభము అనేటటువంటిది కలగడం జరుగుతాయి. ఆర్థిక వ్యవహారాలు అనేటటువంటివి మీరు ఆశించిన దానికన్నా విశేషమైనటువంటి విధానంలో
ఉన్నతిని పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. విద్యార్థులు అనుకూల వాతావరణం అనేటటువంటిది ఏర్పడుతుంది. కుటుంబ సభ్యులతో సత్సంగాలు, అలాగే అన్ని విధాలా కూడా సఖ్యతగా వ్యవహరించేటటువంటి విధానంలో ఉన్నతిని అనేటటువంటివి పొందుతారు. సమాజంలో విశేషమైనటువంటి గౌరవ మర్యాదలు పొందే అవకాశం కూడా ఈరోజు మీకు కనిపిస్తోంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారపరమైనటువంటి విషయాల నిమిత్తంగా మీకు ఊహించినటువంటి మార్పులు చోటు చేసుకునేటటువంటి అవకాశం కనిపిస్తోంది. పరిశ్రమలకు నూతన ప్రోత్సాహము అనేటటువంటిది కలుగుతుంది. ఈరోజు మధ్యలో కుటుంబ సభ్యులందరూ కలిసి చాలా సరదాగా ఉన్నతమైనటువంటి విధానంలో గడపడం, అనుకూలించడం, అమ్మయ్య ఈ రోజు ఉన్నంత ఆనందంగా మేము ప్రస్తుతం ఏ రోజు కూడా లేము అనేటటువంటి భావన మీకు కలిగేటటువంటి విధానంలో ఉండడం జరుగుతాయి. దూర ప్రయాణాలు వాయిదా వేయడం చాలా వరకు మంచిది. అన్నదమ్ములతోటి, అలాగే ఆడపడుచులతోటి చాలా సరదాగా, సన్నిహితులతోటి, తోటి వారితోటి చాలా సరదాగా గడుపుతారు. మీకు ఉండేటటువంటి ఆస్తి వ్యవహారాల నిమిత్తంగా ఉండేటటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల నుంచి బయటికి రావడం, అనుకూలతలు ఏర్పడడం, నూతన ఒప్పందాలు చేసుకోవడం, రాజకీయ వర్గాల నుంచి ఉన్నతమైనటువంటి పదవి, యోగము, స్థాయి కలిగే అవకాశాలు ఉండడం జరుగుతాయి. ఈరోజు ఉండేటటువంటి శుభ ఫలితాలను మరింతగా పొందడానికి, అనుకూలతలు ఏర్పడడానికి, ప్రతికూలతలను నిర్మూలించుకోవడానికి శ్రీ దక్షిణామూర్తి అష్టకాన్ని పారాయణ చేయడం, శివాలయాన్ని దర్శించుకోవడం వలన విశేషమైనటువంటి శుభ ఫలితాలను మీరు పొందుతారు అని తెలియజేస్తూ, కుంభరాశి ధనిష్ట నక్షత్రం 3-4 పాదాల వారు, శతభిష నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, పూర్వాభాద్ర నక్షత్రం 1, 2, 3 పాదాల వారు ఈ కుంభరాశిలోకి వస్తారు. పంచమ స్థానంలో సంచరిస్తున్నటువంటి చంద్రుని యొక్క ప్రభావం వలన పిల్లల విషయాల నిమిత్తంగా ఎక్కువ ఆందోళన చెందడం, కుటుంబపరమైనటువంటి బాధ్యతలు పెరగడం, కొంత అనుకూలత అనేటటువంటిది ఉన్నప్పటికీ ఏదో తెలియని ఓటమి, భయము అనేటటువంటి దానివలన మానసిక ప్రశాంతత లోపించడం జరుగుతాయి. చిన్న తరహా పరిశ్రమలు అనేటటువంటివి కొంత ధనము అనేటటువంటిది సహాయ సహకారాలు అందించినప్పటికీ ఏదో రకమైనటువంటి విధంగా విలువైనటువంటి వస్తువులు, వాహనాల విషయం నిమిత్తంగా కొంత ప్రతికూలత అనేటటువంటిది ఏర్పడుతుంది. సంతానరీత్యా వారి యొక్క విద్యా, ఉద్యోగ విషయాల నిమిత్తంగా మానసిక ఆందోళన అధికమవుతుంది. ఆర్థిక వ్యవహారాల నిమిత్తంగా కొంత అనుకూలత ఉన్నప్పటికీ, సమాజంలో ప్రముఖులతోటి పరిచయాలు ఏర్పడినప్పటికీ ఏదో తెలియనటువంటి నిరుత్సాహము అనేటటువంటిది మిమ్మల్ని వేధిస్తూ ఉంటుంది. బంధువర్గం నుంచి శుభవార్తలను వింటారు. శుభకార్యాలు, వ్యక్తిగతంగా ఆహ్వానాలు అనేటటువంటివి అందుతాయి. వృత్తి, వ్యాపారపరమైనటువంటి విషయం నిమిత్తంగా మితంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. నూతన ఒప్పందాలు అనేటటువంటివి కొంత వాయిదా వేయడం అనుకూలిస్తుంది. నూతన ఉద్యోగ అవకాశాలు అనేటటువంటివి ఆశాజనకంగా ఉన్నప్పటికీ ఆర్థికంగా కొంత ధనాన్ని ఖర్చు పెట్టవలసినటువంటి పరిస్థితి కానీ, లేదా మీ వ్యక్తిగతమైనటువంటి మనోభావాలను దెబ్బ తీసేటటువంటి విధానం వలన శుభ ఫలితాలు పొందేటటువంటివి కానీ కలుగుతాయి. ఈరోజు మధ్యలో కుటుంబ సభ్యులతోటి స్వల్పమైనటువంటి వివాదాలు జరిగేటటువంటి అవకాశం ఉంది. బంధుమిత్రులతోటి, స్నేహితులతోటి దైవపరమైనటువంటి సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. గృహ నిర్మాణ ప్రయత్నాలు అనేటటువంటి విషయం నిమిత్తంగా ప్రయత్నాలు అనేటటువంటివి వేగవంతం చెయ్యవలసినటువంటి అవసరం చాలా అధికంగా కనిపిస్తోంది. మొత్తం మీద ఈరోజు ఉండేటటువంటి ప్రతికూలతలను అధిగమించడానికి, అనుకూలతలు మరింత అభివృద్ధిని సాధించడానికి శ్రీ హయగ్రీవ కవచాన్ని పారాయణ చేయడం, అలాగే దగ్గరలో ఉండేటటువంటిది ఏదైనా విష్ణు దేవాలయాన్ని కానీ, కృష్ణ దేవాలయాన్ని కానీ దర్శించడం వలన విశేషమైనటువంటి శుభ ఫలితాలను మీరు పొందుతారు అని తెలియజేస్తూ, మీనరాశి పూర్వాభాద్ర నక్షత్రం 4వ పాదం వారు, ఉత్తరాభాద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, రేవతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు మీనరాశిలోకి వస్తారు. చతుర్థ స్థానంలో సంచరిస్తున్నటువంటి చంద్రుడు యొక్క ప్రభావం వలన బంధువులతోటి, స్నేహితులతోటి అభిప్రాయ భేదాలు అనేటటువంటివి కలగడం, ఆలోచన విధానం ఒక స్థిరమైనటువంటి విధానంలో తీసుకోకపోవడం, కుటుంబపరమైనటువంటి విషయాల నిమిత్తంగా చికాకులు, వృత్తి ఉద్యోగాల్లో కొన్ని ఊహించినటువంటి సంఘటనలు ఎదురవ్వడం వలన వాటిని అధిగమించేటటువంటి సాకుతో మిమ్మల్ని మీరే మోసం చేసుకునేటటువంటి పరిస్థితి, వ్యాపారపరమైనటువంటి విషయం నిమిత్తంగా కొంత మందగుడిగా సాగేటటువంటి పరిస్థితులు, ఆశించినటువంటి రీతిలో, ఆశించినటువంటి స్థాయిలో అనుకూలతలు అనేటటువంటివి అంతంత మాత్రంగానే ఉన్నాయి. అలాగే
ఆశించిన రీతిలో ధనము అనేటటువంటిది సంప్రాప్తమైన గృహ నిర్మాణ ప్రయత్నాల గురించి కానీ లేదా స్థిరాస్తి వృద్ధి నిమిత్తంగా చేసేటటువంటి ప్రయత్నాల నిమిత్తంగా మీ యొక్క కార్యరూపం దాల్చి తద్వారా ధనాన్ని వెచ్చించేటటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. కుటుంబ సభ్యుల యొక్క విషయంలో మీరు తీసుకున్నటువంటి నిర్ణయాలు అందరికీ నచ్చే విధానంలోనూ నచ్చేటటువంటి పద్ధతిలోనూ చెప్పడం వలన అనుకూలించేటటువంటి ఫలితాలు కనిపిస్తున్నాయి. ముఖ్యమైనటువంటి పనులు అనుకూల విధానంలో పూర్తి చేస్తారు. స్థిరాస్తి విధానాల్లో నూతన ఒప్పందాలు అనేటటువంటివి చేసుకుంటారు. కానీ పరిస్థితుల నిమిత్తంగా కొన్ని ప్రతికూలతలు అనేటటువంటివి ఏదో రూపంగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటటువంటి అవకాశాలు చిన్ననాటి మిత్రులతో కానీ లేదా మీ యొక్క స్నేహితుల వలన కానీ కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయని చెప్పచ్చు. ఈరోజు ప్రారంభంలో అన్నదమ్ములతోటి లేదా ఆడపడుచులతోటి చిన్నపాటి వివాదాలు కలుగుతాయి. ఆరోగ్య విషయం నిమిత్తంగా వైద్యులను సంప్రదించడం అనేటటువంటిది చాలా మంచిది. ఈరోజు మీకు ఉండేటటువంటి ఇబ్బందులను అధిగమించడానికి మీలో ఉండేటటువంటి ఉన్నతమైనటువంటి స్థితిని పొందడానికి శ్రీ దుర్గా ద్వాత్రింశతి నామావళిని పారాయణ చేయడం, అలాగే దుర్గా దేవాలయాన్ని దర్శించుకోవడం వలన విశేషమైనటువంటి శుభ ఫలితాలను మీరు పొందుతారని తెలియజేస్తూ ఈ వీడియోపై మీ అమూల్యమైనటువంటి స్పందనను కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. 10 మందికి ఉపయోగపడుతుంది అనే అభిప్రాయం కనుక కలిగినట్లయితే సోషల్ మీడియా ద్వారా షేర్ చేయడానికి ప్రయత్నం చేయండి. అలాగే ఈ ఛానల్ని మొదటిసారి కనుక చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉండేటటువంటి గంట సింబల్ని యాక్టివేట్ చేయడం ద్వారా నోటిఫికేషన్లు అనేటటువంటి పొందుతారని తెలియజేస్తూ నేను చెప్పేటటువంటి ఈ యొక్క గ్రహ ఫలితాలు అనేటటువంటివి గోచార ఫలితాన్ని ఆధారం చేసుకుని చెప్పడం జరుగుతోంది. ఈ ఫలితాలు మీకు ఎంతవరకు సరిపోయాయి అనేటటువంటిది ఒక్కసారి కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే జై గురుదత్త అనేటటువంటి నామాన్ని కూడా ఈరోజు మీరు కామెంట్ రూపంలో తెలియజేయడం వలన విశేషమైన శుభ ఫలితాలను కలుగుతారని తెలియజేస్తూ రైతు బాగుండాలి, రాజ్యం బాగుండాలి, దేశం బాగుండాలి, జవాన్లు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. సర్వే జనాः సుఖినో భవంతు. స్వస్తి.